శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగ నివారణ, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9856782666. ఈ రాశి వారికి ఈ రోజున రాత్రి 8 గంటలు దాటిన తరువాత హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ ద్వారా ఈ వార్త తెలుస్తుంది. ఎవరు ఫోన్ చేస్తారు, ఏ వార్త చెప్తారు, ఏం జరగబోతుంది, వీరి జీవితానికి సంబంధించిన ప్రధాన అంశాలు ఏమిటి, ఈ రోజున ఎలా జరగబోతుంది, అన్ని వివరాలు కూడాను గోప్యంగా ఈ వీడియోలో చూడండి. వీడియోని ఒంటరిగా చూడండి. ఏం జరగబోతుందో మీకే అంతా బోధపడుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం అనేది లేకుండా ఈ వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ఇక వివరాల్లోకి మనం వచ్చేస్తే గనక ముందుగా ఈ రాశి జాతకుల యొక్క మంచి మనస్తత్వం గురించి మనం తెలుసుకోవాలి. భగవంతుని స్వరూపులుగా ఈ రాశి జాతకుల గురించి చెప్పొచ్చు. వీరి మాట వేదవాక్కుగా భావించేవారు ఎంతో మంది ఉంటారు. ఎదుటి వారి దృష్టి కోణం నుండి ఒక సమస్యను చూడడం వీరి యొక్క లక్షణంగా చెప్పొచ్చు. అలా సమస్యలకు పరిష్కారాన్ని తెలియచేస్తారు, ఎదుటి వారికి సాయపడతారు. వీరి జీవితంలో కుటుంబం అన్న, బంధాలు అన్న ప్రేమ ఎక్కువగా ఉంటుంది. అలాగే చాలా మంచి మనస్తత్వం ఉంటుంది. సిస్టమేటిక్ గా ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు ఇచ్చే ప్రాధాన్యత నూతన బంధాలకు కూడా ఇస్తారు. ఏదైనా పని మొదలు పెట్టే ముందు 1కి 4 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకుంటారు. అప్పుడే ఏదైనా ఒక పనిని మొదలు పెట్టాలనుకుంటారు. ఇలా మొదలు పెట్టారు అనుకోండి, పూర్తి అయ్యేంత వరకు కూడా వదిలిపెట్టని పట్టుదల వీరిలో అధికంగా కనిపిస్తుంటుంది. జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. జీవితం ప్రారంభంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తూ ఉంటారు. ఇతరుల కుయుక్తులకు లొంగకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో కూడా మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. మేధావులుగా అనతి కాలంలోనే మంచి గుర్తింపు పొందుకుంటారు. అత్యున్నతమైన స్థాయిలను వీరు అధిరోహిస్తారని చెప్పొచ్చు. ప్రజా ఆకర్షణ ఎక్కువ, ప్రేమాభిమానాలు ఎక్కువ. ప్రజా అభిమానానికి సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాల్లో ఎక్కువగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు. స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. ముఖ్యంగా మనం విషయంలోకి వచ్చేస్తే గనక ఈ రోజున ఖచ్చితంగా ఈ రాశి జాతకులకు జరిగేది ఇదే. వీరి యొక్క దిన ఫలాల ప్రకారం వీరికి చాలా మిశ్రమంగా కనిపిస్తున్నాయి. కొన్ని అంశాలు అనుకూలంగా, కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి. అలాగే జాగ్రత్తగా ఉండాల్సిన కొన్ని పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ని మీరు ఈ రోజున ఈ సమయంలో రిసీవ్ చేసుకోబోతున్నారు. ఆ ఫోన్ కాల్లో ఎటువంటి వార్త మీరు వింటారో తెలుసుకునే ముందు మిగిలిన అంశాల గురించి కూడా తెలుసుకుందాము. చాలా కాలం నుంచి మీరు ఎదురు చూస్తున్న ఒక పరిష్కారం ఈరోజు దిన ఫలాల ప్రకారం మీకు లభించబోతుంది. అంటే ఆ సమస్యకు పరిష్కారం ఇక అసాధ్యం, అంటే ఇక జీవితంలో ఆ సమస్యకు పరిష్కారం దొరకదు అని అనుకునేటటువంటి అతి పెద్ద సమస్యకు పరిష్కారం ఈ రోజున దిన ఫలాల ప్రకారం ఈ రాశి జాతకులకు కనిపిస్తుంది. అంటే మీకు హఠాత్తుగా ఏదైనా ఆలోచన స్ఫురించడం, లేకపోతే ఇంకా ఇతర వ్యక్తుల గైడెన్స్ ద్వారా ఆ సమస్యకు పరిష్కారం లభించడం కావచ్చు. ఆ పరిస్థితుల ద్వారా సమస్య అయితే పరిష్కారం అవ్వచ్చు. పరిష్కారం దొరకదు అని అనుకునేటటువంటి అతిపెద్ద సమస్యకు పరిష్కారం ఈ రోజున లభించే అవకాశం దిన ఫలాల ప్రకారం వీరికైతే కనిపిస్తుంది. ఈ రోజు నుండి ఉద్యోగ అవకాశమైన, వృత్తి అవకాశమైన, మీరు ఉన్న ఏ రంగాల్లో కూడా అవకాశం కోసమైనా ఎదురు చూస్తూ ఉన్నట్లయితే కనుక అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఉద్యోగార్థుల కోసం కోరిక ఖచ్చితంగా తీరుతుంది.
చక్కటి ఉద్యోగ అవకాశం మీ ముందుకు వచ్చే సూచన అయితే ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న మీ యొక్క ఉద్యోగ అవకాశం మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని ప్రసాదించిందని చెప్పొచ్చు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. పై అధికారుల ద్వారా మీకు పని ఒత్తిడి అయితే కాస్త ఎక్కువ కాబోతుంది. తోటి ఉద్యోగస్తుల్లో ఒకరికి మీకు మధ్యన కాస్త సందిగ్ధత ఉండొచ్చు. వారు మిమ్మల్ని టార్గెట్ చేసి పనులు అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మిమ్మల్ని కొంత బాధించే అంశం. మీ యొక్క పై అధికారులు కూడా వారిని సపోర్టుగా నిలిచి మీ పైన ఎక్కువగా దృష్టి పెట్టి పని ఒత్తిడి పెట్టబోతున్నారు. మీ యొక్క వర్క్ ప్రెషర్ కారణంగా తలనొప్పి, నీరసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. వ్యాపారస్తులకు కూడా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ రోజులాగానే మీ యొక్క వ్యాపారం సాగిపోయినా వ్యాపారం గురించి మీరు కొన్ని మెళకువలు నేర్చుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ యొక్క వినియోగదారుల్లో ఒక్కరు ఈ రోజు మీతో చాలా సమయాన్ని గడుపుతారు. అంటే వారు మాట్లాడే మాటల వల్ల మీకు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి కొన్ని థాట్స్ రావడం, అంటే కొన్ని ఆలోచనలు స్ఫురించడం, వారి యొక్క గైడెన్స్ వల్ల మీకు కొన్ని సలహాలు సూచనలు దక్కడము జరుగుతుంది. ఈ విధంగా వ్యాపార అభివృద్ధికి సంబంధించి మీరు వారి వల్ల కొన్ని మెళకువలు నేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వినియోగదారుల్లో ఒకరితో ఈ రోజున ఒక గొడవ జరిగే అవకాశం కూడా కలగొచ్చు. అంటే ఒకరి వల్ల మేలు జరుగుతుంది, ఒకరి వల్ల మానసిక ప్రశాంతత లేకుండా వారితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఏమిటంటే గనక గోచర రీత్యా ఇలా నడుస్తుంది, కానీ భగవంతుని అనుగ్రహం ఉందని మర్చిపోవద్దు. కొన్ని ప్రతికూలతలు, కొన్ని అనుకూలతలు కూడా ఈ రాశి జాతకులకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అనుకూలతలు, ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడాను నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టండి. ఏ పని అయినా కూడా మీ యొక్క ప్రయత్నంతోనే ముందుకు తీసుకెళ్ళండి. ఎవరో ఏదో చెప్పారు, ఎవరికో ఏదో ఉంది, లేదా ఎవరో ఏదో మంచి జీవితాన్ని గడుపుతున్నారు, ఆ జీవితం మాకు రావడం లేదు, ఇలాంటి నిరాశ నిస్పృహలు ఉంచుకోవద్దు. సమయం ఎవ్వరికైనా వస్తుంది. సమయం కోసం వేచి ఉండాలి. లక్ష్మీదేవి స్థిరంగా ఎక్కడా ఉండదండి. చంచల స్వభావం కలిగి ఉంటుంది. కావున మీరు ఏమిటంటే గనక లక్ష్మీదేవిని గౌరవించడం అంటే ధనం ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండడం, అవసరం ఉన్నవారికి లేని వారికి సాయం చేసుకుంటూ వెళ్ళిపోతే మీ జీవితం అధోగతి పాలు అయిపోతుంది. కావున స్తోమతకు మించిన సాయం అనవసరం. ఇది పురాణం చెప్తున్నమాట. కావున జాగ్రత్తగా ఉండండి. ఎవరికి ఏ సాయం చేసినా మీరు స్తోమతకు తగ్గట్లుగా సాయం చేయండి. ధనం అవసరం లేని మనిషి ఈ భూమి మీదే లేడు. కావున మీరు ఏమిటంటే గనక ఉన్నంతలో దానం చేయడం, ఉన్నంతలో వారికి తోచినంత ఇవ్వడం లాంటివి చేయండి. ముఖ్యంగా డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నవారు ఈ రోజున మరింత అప్రమత్తంగా ఉండండి. రాత్రిపూట సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు ఒంటరిగా అయినా ఉండండి, కానీ ఎవరితో ఎక్కువగా మాటలు మాట్లాడవద్దు, చర్చలు పెట్టొద్దు. అలాగే రాత్రిపూట మీరు సమయాన్ని వెళ్లబుచ్చుకోవడం కోసం చర్చా గోష్ఠుల్లో పాల్గొనడం, అనవసరమైన వ్యక్తులతో మాటామంతీలు పెట్టడం ఈ రోజున అస్సలే చేయకూడదు. ఈ రోజు మరి ముఖ్యంగా ఏమిటంటే గనక మీ మాట చేతల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మాటల వల్ల ఎదుటి వారికి కాస్త ఇబ్బందిని కలిగించవచ్చు. ముఖ్యంగా ఈ రోజు మీరు ఏమిటంటే గనక రాత్రి 8 గంటలు దాటాక మీ యొక్క పరిస్థితులను బట్టి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు అందుకునే వార్త శుభంగా అనిపించకపోవచ్చు. మీకు పరిస్థితులు బాగోలేదు అనిపించవచ్చు, కానీ ఆగి ఆలోచిస్తే మీ ఆలోచన ద్వారానే అది శుభమా అశుభమా మీకు అర్థమవుతుంది. ఏదైనా కొన్ని విషయాలు చెవులతో విన్న వెంటనే మనకి అర్థం కాకపోవచ్చు, కంటితో చూసిన వెంటనే అర్థం కాకపోవచ్చు, కానీ పాజిటివ్గా ఉండండి. ఈ వార్త మీకు మేలే కలగచేస్తుంది. అది ఏ విధంగా అయినా కూడా మేలునే కలగచేస్తుంది. చెడు ఎప్పుడు కూడా మంచికి గుర్తుపెట్టుకోండి. ఏదైనా కూడా ఒక అవకాశాన్ని మంచిగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. పక్కాగా మీ జీవితంలో మీ నిర్ణయాలే మీరు తీసుకుంటూ ముందుకు సాగండి. అంతా మంచి జరుగుతుంది.